దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి ప్రస్తుతం మనం భద్రాచల రాముల వారి క్షేత్రంలో ఉన్నాం. ఈ యొక్క పుణ్యక్షేత్రానికి చూడండి, ఆల్రెడీ భక్తులు పోటెత్తారు. ఎందుకంటే స్వామివారి కళ్యాణ వేడుకకి అంటే తిరుకళ్యాణ వేడుకకి ముహూర్తం ఆసన్నమైంది. ఈ యొక్క అంటే ఈ సంవత్సరం ఇప్పుడు ఉగాది అంటే అందరికీ తెలుగు సంవత్సరం అది ఉగాది పండుగ అంటే చాలా గొప్ప పండుగ. ఈ పండుగ రోజునే స్వామివారి యొక్క కళ్యాణ వేడుకకు అంకురార్పణ జరుగుతూ ఉంటుంది. ఇవాళ ప్రత్యేక పూజలు, అభిషేకాలు, కంకణధారణ కూడా జరుగుతుంది. దీంతోపాటు ఈరోజు ఏదైతే ఉందో స్వామివారి కళ్యాణ వేడుకకు శ్రీకారం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క మన రాములవారి కళ్యాణం అంటే దేశమంతా కూడా సందడిగా ఉంటుంది, ఊరంతా కూడా పెద్దలే ఉంటారు. అంతే ఈ యొక్క స్వామివారి కళ్యాణ వేడుకకు దర్శించడానికి ఇక్కడ తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలు, దేశ విదేశాల నుంచి కూడా భక్తులు ఈ యొక్క కళ్యాణానికి తరలి వస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మన స్వామివారి కళ్యాణ వేడుకకు ఏదైతే మిథిలా స్టేడియం ఉందో ఆ మిథిలా స్టేడియం అంతా కూడా అంగరంగ వైభవంగా అవుతుంది. అలాగే ఏదైతే దీపకాంతులతో దేదీప్యంగా స్వామివారి యొక్క కళ్యాణ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. దీంతోపాటు ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే స్వామివారి కళ్యాణానికి ఈరోజు ఉగాది పండుగతో భక్తులు భారీగా చేరుకొని స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు. అలాగే ఇక్కడ ఆలయ అధికారులు అంటే ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, పెద్దలు కావచ్చు, అలాగే సీఎం గారు అలాగే గవర్నర్ను కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. అంటే ఈ కళ్యాణానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చకాచకా జరుగుతూ ఉన్నాయి. దీంతో పాటు ఏంటంటే ఇక్కడ ఏదైతే సెక్టార్ల పరంగా ఉన్నాయో ఆ 50% టికెట్లు కూడా ఇప్పుడు ఆల్రెడీ ఆన్లైన్లో అమ్మకం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా కొన్ని టికెట్లు ఆఫ్లైన్లో కూడా అమ్మకం జరుగుతుంది. అన్ని రకాల ఏర్పాట్లు ఇక్కడ చకచకా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏదైతే నిత్య కళ్యాణాలు ఈ రోజు నుంచి నిత్య కళ్యాణాలు నిలిపివేస్తారు. ఈ స్వామివారి యొక్క కళ్యాణకు సంబంధించినటువంటి వేడుకకు సంబంధించిన మాత్రమే ఈ రోజు నుంచి జరుగుతుంది. ఈ రోజు నుంచి మొదలేసుకుని 27వ తారీఖు అంటే 27వ తారీఖు ఉదయం 10:30 నుంచి 12 గంటలకి అద్భుత లగ్నంలో స్వామివారి కళ్యాణ వేడుక ఇక్కడ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ భద్రాచలంలో జరిగే కళ్యాణానికి ప్రత్యేకత ఉంది. అంటే ఈ యొక్క వేడుకకు సుగంధ ద్రవ్యాలు అంటే 8 రకాల సుగంధ ద్రవ్యాలతో కలుపుతూ ఆనాటి ఏదైతే మనకి నైజాం నవాబు గారు ఉన్నారో ఆయన సాంప్రదాయం ప్రకారంగానే ఈ భద్రాచలంలో కళ్యాణం జరుగుతుంది. అలాగే ఈ యొక్క కళ్యాణానికి మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి అలాగే తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా భక్తి శ్రద్ధలతో గోటు తలంబరాలు ఏదైతే గోటుతో వచ్చినటువంటి అక్షంతలకు సంబంధించిన నిజమేయో వాటిని కూడా ఇక్కడ స్వామివారికి అందజేస్తుంటారు. ప్లస్ ఇక్కడ ఏంటంటే గులాబీ కలర్ కూడా ఉంటుంది. అంటే అన్ని చోట్ల పసుపు రంగులు ఉంటాయి, ఇక్కడ మాత్రం గులాబీ కలర్ ఉండటం విశేషం అనమాట. ఈ యొక్క భద్రాచల స్వామివారి కళ్యాణానికి ఈ యొక్క సంవత్సరం ఏదైతే మనకి సాంప్రదాయం అంటే ఆనాటి నుంచి వచ్చే సాంప్రదాయం కొనసాగుతుంది. అందులో భాగంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే గవర్నర్ కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ ముత్యాల తలంబరాలు అలాగే పట్టు వస్త్రాలు కూడా అందజేస్తారు. ఇప్పుడు ఏదైతే భద్రాచలం ఉందో ఈ భద్రాచలంలో అన్ని రకాల ఏర్పాట్లు కూడా స్వామివారి కళ్యాణానికి జరుగుతూ ఉన్నాయి. అలాగే గోదావరి తీరంలో అక్కడ కూడా హట్స్గా ఏర్పాటు చేశారు. అక్కడ స్థానాలకి అన్ని రకాల ఏర్పాట్లు కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి జిల్లా కలెక్టర్ గారు అంకిత్ గారు అలాగే ఎస్పీ రోహిత్ గారు ఈ యొక్క కళ్యాణ వేడుకలను ప్రత్యేకంగా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి రాహుల్ గారు ఇప్పుడు ప్రత్యేకంగా అక్కడ ఏదైతే మ్యూజియం ఉందో మ్యూజియం దగ్గర వేరే ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఏదేమైనా భద్రాచలం స్వామివారి కళ్యాణానికి తిరుకళ్యాణానికి అన్ని సిద్ధమైందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఇప్పుడు మనం ఏదైతే ఇక్కడ ఉన్నామో ఇవాళ చూడండి భక్తులు పూర్తి స్థాయిలో పోటెత్తారని చెప్పవచ్చు. అంటే ఈరోజు ఉగాది కావడంతో ఈ ఉగాది సందర్భంగా భక్తులు రాముని దర్శించుకోవడానికి భారీగా చేరుకున్నారు. స్వామివారి యొక్క తిరుకళ్యాణ వేడుకలకు ఈరోజు అంకురార్పణ జరిగింది. ఉగాది పండుగతో నాడు ఈ యొక్క అంకురార్పణ జరగడం సాధారణంగా ప్రతి ఆనవాయితీగా వస్తుంది. మిథిలా స్టేడియం కూడా ఏదైతే కళ్యాణం ఉందో కళ్యాణానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. Rising above the skyline, a symbol of trust, healing, and excellence. Welcome to Medicover Hospital's Financial District, the tallest hospital in India. Trusted by over 1 crore patients, Medicover Financial District brings together modern infrastructure, advanced care, and a deep commitment to every patient who walks through its doors. At the heart of this institution is a team of highly experienced and skilled doctors. From routine treatments to performing high-risk and complex surgeries with some of the highest success rates in the country. Our specialists work tirelessly to give every patient a new chance at life.
To support our doctors, the hospital is equipped with advanced medical technology that helps diagnose and treat diseases faster and more accurately. The 640 slice CT scan, the first in the Telugu states, for faster and more precise imaging. Advanced MRI systems for detailed diagnosis. A state-of-the-art cath lab for advanced heart procedures. And modern operation theatres designed for complex surgeries. Because when every second matters, our 24/7 advanced emergency care is always ready. With dedicated critical care teams, we ensure that help is never far away. At Medicover Financial District, technology and expertise come together with something even more important: care. Because every patient deserves not just treatment, but understanding, comfort, and hope. Medicover Hospitals, Financial District.